పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్ రాజకీయ పార్టీలు, అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రూపొందించే ప్రణాళికలో నెరవేర్చగల హేతుబద్ధమైన హామీలనే పొందుపరచాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించింది. హామీలను నెరవేర్చడానికి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకునే మార్గాలను కూడా విస్తృతంగా సూచించాలని స్పష్టం చేసింది. ఓటర్లపై అనవసర ప్రభావాన్ని చూపే వాగ్దానాలను నివారించాలంది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 అనుసరించి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పార్టీలు, అభ్యర్థులు ప్రణాళికల విడుదల సందర్భంగా పాటించాల్సిన మార్గదర్శకాలను సంఘం నిర్దేశించింది. రాజ్యాంగం నిర్దేశించిన రాష్ట్ర విధానాల నిర్దేశక సూత్రాల్లో భాగంగా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై హామీలను ఇవ్వచ్చు. విశ్వసనీయత, ఆర్థిక స్తోమతలను ప్రణాళిక ప్రతిబింబించాలి. రాజ్యాంగ ఆదర్శాలకు విరుద్ధమైన ప్రవర్తన నియమావళిలోని ఇతర నిబంధనలకు వ్యతిరేకంగా ఉండే హామీలు ఉండొద్దు. ఎన్నికల ప్రక్రియ స్వచ్ఛతకు భంగం కలిగించేలా, ఓటు హక్కు వినియోగంలో ఓటర్లపై ప్రభావాన్ని చూపేలా హామీలు చేయకూడదు. ఎన్నికల ఏ దశలో అయినా ప్రణాళికను విడుదల చేయొచ్చు. పోలింగ్ ముగియడానికి 2 రోజుల ముందు మాత్రం నిషేధం ఉంటుంది. ఏజెంట్లుగా వారిని నియమించొద్దు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లపై అనుచిత ప్రభావాన్ని నివారించడానికి అధికార, రాజకీయ హోదాలు ఉన్న వారిని పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.